జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నేను జీతమిచ్చే పని మనిషితో నా పనులు చేయించు. నేను జీవితాన్నిచ్చిన పని మనిషి నాకు అవసరం లేదు. బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా. ఒక శ్రీవల్లి ఆగిపోదేను వచ్చేదాకా. ఏంటే వాడేదో అన్నాడని ఎందుకిలా బాధపడుతున్నావు? ఇప్పుడేమై తీరే అంతా ఇప్పుడున్నట్టు రేపుంటాడా, రేపున్నట్టు ఎల్లుండుంటాడా? ఓపిక పట్టాలి కదా. ఎన్ని రోజులత్తమ్మా? 2 దినాలా, 3 రోజులా? గటన్క మీ కొడుకు నా మీద కోపం పోతుందా? నన్ను క్షమించి నాతో సవ్యంగా ఉంటారా? చెప్పుండ్రి. ఏయ్, ఇదెక్కడి గొడవే? నేనేదో మిమ్మల్ని దూరం చేసినట్టు, నేనేదో నిన్ను దూరం పెట్టమని చెప్పినట్టు నా మీద పడుతున్నావు. ఇదంతా ఎవరి పుణ్యమత్తమ్మా? నాకు నేనుగా నడుమకొచ్చినా, నాకు నేను నా కడుపు వచ్చిందని చెప్పినా. అంటే ఏంటే, నా కూతురి పెళ్లి నీ దయాదాక్షిణ్యాల మీద జరిగిందని చెప్పకనే చెప్తున్నావా? ఈ పెళ్లి నా దయతో జరగలేదత్తమ్మా, నా దేవుని దయతోటి జరిగింది, మీ కొడుకు దయతోటి జరిగింది. కానీ ఈ రోజు నా మీద దయ చూపెట్టోళ్ళు కనిపిస్తలేరత్తమ్మా. ఏయ్, ఏంటే ఇది? నేన్లేనా? మీ మాయగారు లేరా? మీరున్నారు, పుండి ఏం చేయగలిగినరు? ఆయన నా మీద చూపించిన కోపాన్ని ఆపిన్రా? నన్ను దోషి లెక్క నిలబెట్టి చేసిన తప్పుకి నాకేసిన శిక్షని ఆపిన్రా? ఇంత చిన్న తప్పుకి వాడికి అంత పెద్ద శిక్ష వెయ్యొద్దని నేను చెప్పాను కదే, వినలేదా? పరిస్థితి అంతా తెలుసు కూడా నన్ను తప్పు పడతావేంటి? ఒకళ్ళని తప్పు పట్టే అదృష్టం నాకెక్కడదత్తమ్మా? గంత అదృష్టం, గంత ధైర్యమే ఉంటే శాన్వి గర్భవతని తెలిసినాడే మీ కొడుక్కి చెప్తుండే, మంచో చెడో గానాడే ఏదో ఒకటి తేలిపోతుండే. ఎన్ని దినాలు ఈ నరకం అనుభవించేదాన్నే కాదు, ఇప్పుడుకి శిక్ష నాకు పడేదే కాదు. అంటే శాన్వి గర్భవతని ఆ రోజే చెప్పి వాడి చేతిలో నా బిడ్డని చంపేద్దాం అనుకున్నావే నువ్వు? నేనెవ్వల సాగు కోరుకోలే అత్తమ్మా, గట్లని మీరు నా బతుకు కోరుకోలే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.